ఓం నమో మహద్భ్యో గురుభ్యః. నేడు ఒక పురాణ గాథను గూర్చి చెప్పుకుందాం. పురాణ గాథ అంటే ఏంటంటే మనకు మహాభారతంలోను ఇలాంటి చోట్ల ఈ కథ వస్తుందన్నమాట. ఇందులో ఈ పురాణ కథలో యయాతి, దేవయాని, శర్మిష్ఠ, కచుడు అనేవాళ్ళు పాత్రలు. ఈ పాత్రలతో కూడుకున్నటువంటి కథ ఇది. ఈ శుక్రాచార్యుని కూతురు దేవయాని, చంద్రవంశపు రాజైన నహుషుని కుమారుడు యయాతి. అంటే వీళ్ళకిద్దరికి తర్వాత పెళ్ళి అవుతుందని అనుకుందాం. అందువల్ల వీళ్ళదొక జంట. దాని తర్వాత ఈ దేవయానితో పాటు శర్మిష్ఠ అనే ఒక ఆమె ఉంటుందన్నమాట. ఈ శర్మిష్ఠ ఆమెకు దేవయానికి స్నేహితురాలు. మరి ఇది సంక్షిప్తంగా ముందు చెప్పేది ఇది. దాని తర్వాత ఇక్కడ ఏమిటంటే కథలోకి వెళితే దేవతల గురువైన బృహస్పతి కుమారుడు కచుడు మృత సంజీవిని విద్య నేర్చుకోవడానికి శుక్రాచార్యుని వద్దకు వస్తాడన్నమాట. కచుడు మృత సంజీవిని విద్యను నేర్చుకోవడానికి శుక్రాచార్యుని దగ్గరకు వస్తాడు. ఎవరి కచుడు? బృహస్పతి యొక్క కుమారుడు. బృహస్పతి ఏమో దేవతలకు గురువు, శుక్రాచార్యుడేమో రాక్షసులకు గురువు. మరి ఆ మృత సంజీవిని విద్యను నేర్చుకోవడానికి శుక్రాచార్యుని దగ్గరికి వస్తే ఆ నేర్చుకునేటటువంటి సందర్భంలో ఆ దేవయాని ఉంటుంది కదా, శుక్రాచార్యుని యొక్క కూతురు, ఆ కచుని పైన దేవయాని మనస్సు పారేసుకుంటుందన్నమాట. అంటే కచుడిని ప్రేమిస్తుంది. అయితే రాక్షసులు కచుడిని పదే పదే చంపేస్తుంటారు. ఎందుకని? ఆ కచుడు మృత సంజీవిని విద్య నేర్చుకుని వెళితే దేవత బృహస్పతి యొక్క కొడుకు కదా, మనపైకే యుద్ధానికి వస్తాడని చెప్పేసి వాళ్ళు రాక్షసులు అతన్ని పలు రకాలుగా పదే పదే బాధిస్తూ ఉంటారు. ప్రతిసారి దేవయాని కోరిక మేరకు శుక్రాచార్యుడు తన మృత సంజీవిని విద్యతో కచుడిని బ్రతికిస్తూ ఉంటాడనమాట. మాటికి రాక్షసులు మరి కచుడిని మరి చంపుతూ ఉంటే ఆ కచుడిని ప్రేమిస్తూ ఉంది కదా దేవయాని తన తండ్రి దగ్గరికి పోయి మాటికి వేడుకుంటే ఆయన తన దగ్గర ఉన్నట్టు మృత సంజీవిని విద్యతో కచుడిని బ్రతికిస్తాడన్నమాట. చివరకు కచుడు మృత సంజీవిని విద్యను బాగా నేర్చుకుంటాడు. తన దేవలోకానికి పోతూ ఉన్నాడన్నమాట. విద్య నేర్చుకున్నాడు కదా. ఆ వెళ్ళే సమయంలో దేవయాని ఆ కచుడిని వివాహం చేసుకోమని కోరుతుందన్నమాట. ఆ దేవయాని యొక్క కోరికను అతడు అంగీకరించాడు. ఎందుకని? నీవు నాకు గురువు కుమార్తెవు, ఆయన దగ్గర నేను విద్య నేర్చుకున్నాను, నువ్వు గురుపుత్రికవు, మరి వివాహం చేసుకోవడం శాస్త్ర నిషిద్ధం కాబట్టి నిన్ను నేను వివాహం చేసుకోనడం అని చెప్పేసి తిరస్కరిస్తాడనమాట. ఆగ్రహించిందన్నమాట దేవయాని. అప్పుడు శపిస్తుంది, ఏ దేవతా స్త్రీ నిన్ను వివాహం చేసుకోదు అని కచుడిని శపిస్తుంది. కచుడు కూడా ఏమంటాడు? ఎవరినైతే నీవు కోరుకుంటావో ఆ పురుషుడు నిన్ను పరిణయం ఆడడు అంటాడన్నమాట. సరే, ఈ కథ అనేది మనకు ఎంతో చెప్పుకుంటే కానీ అది మనకు తెలియదు. వాళ్ళిద్దరు పరస్పరం ఆ రోజు ఏమనుకున్నారు? నీవు కోరుకున్నటువంటి స్త్రీని నీకు దక్కదు, నీవు కోరుకున్నటువంటి పురుషుడు నీకు దక్కడు అని ఆ కచుడు దేవయాని పరస్పరం శపించుకుంటారు. ఇది ఆ విధంగా అయిపోతుంది. కచుడు వెళ్ళిపోతాడు దేవలోకానికి. ఒకసారి దేవయాని తన స్నేహితురాలు రాక్షసరాజు వృషపర్వుని కుమార్తె అయినటువంటి శర్మిష్ఠతో కలిసి అడవికి పోతుంది. దేవయానికి శర్మిష్ఠ అనే ఒక స్నేహితురాలు ఉంది. ఆ స్నేహితురాలు ఎవరు?
వృషపర్వుడు అనే రాక్షసరాజు యొక్క కుమార్తె. మరి వాళ్ళిద్దరూ కలిసి అడవికి వెళతారు. అక్కడ జరిగిన ఒక చిన్న గొడవలో మరి ఇద్దరు మరి ఆడవాళ్ళు కదా, ఏదో మరి చిన్న గొడవ జరిగింది. ఆ గొడవలో శర్మిష్ఠ దేవయానిని ఒక బావిలో తోస్తుందన్నమాట. శర్మిష్ఠ ఏం చేస్తుంది? దేవయానిని ఒక బావిలో తోసేస్తుంది. మరి అదే సమయంలో వేటకై అటుగా వచ్చాడు చంద్రవంశపురాజు అయినటువంటి యయాతి. చంద్రవంశపురాజు అయినటువంటి యయాతి మరి అదే సమయంలో వేటకు అడవికి వచ్చాడు. దేవయానిని బావిలో నుంచి రక్షించాడు. చేయి పట్టుకొని పైకి తీస్తాడన్నమాట. అంటే పైకి తీసి ఆమెను బావి నుండి కాపాడుతాడు. అప్పుడు తన చేయి పట్టుకున్న యయాతిని దేవయాని వివాహం చేసుకోవాలని నిశ్చయించుకుంటుంది. చేయి పట్టుకోవడం అంటే పాణిగ్రహణం కదా. ఆ చేయి పట్టుకుంటే కానీ బావిలో నుంచి పైకి లాగలేడు. కాబట్టి ఇతడు నా చెయ్యి పట్టుకున్నాడు కాబట్టి ఇతన్నే నేను వివాహం చేసుకోవాలి అని ఆమె అంటుంది. మరి దేవయానిని ఆ విధంగా యయాతి పెళ్లి చేసుకుంటాడు. దేవయాని వివాహం చేసుకోగానే మరి శర్మిష్ఠకు తన దాసిగా తనతో పాటు పంపవలసిందిగా తండ్రిని కోరుతుందన్నమాట. శర్మిష్ఠ ఆ రాక్షసరాజు వృషపర్వుని యొక్క కూతురు కదా. కాకపోతే వాళ్ళకిద్దరికి వైరం ఉంది. ఇప్పుడు యయాతి ఆ దేవయానిని పెళ్లి చేసుకున్న తర్వాత అత్తవారింటికి పోతూ ఉంటుంది కదా. నాకు దాసిగా శర్మిష్ఠను పంపమని తండ్రిని అడుగుతుందన్నమాట. మరి ఆ దేవయాని మరి ఆమెతో పాటు దేవయానితో పాటు శర్మిష్ఠ కూడా వెళుతుంది. కాకపోతే యయాతి రహస్యంగా శర్మిష్ఠను కూడా వివాహం చేసుకుంటాడు. వాళ్ళ ప్రేమ పుట్టింది, రహస్యంగా పెళ్లి చేసుకుంటాడు. ఇక్కడేమిటంటే శర్మిష్ఠకు 2 కొడుకులు పుడతారు. యయాతి ద్వారా 3 కొడుకులు పుడతారు. ఈ ముందు కదా ఎవరు? ఆ దేవయాని కూడా 2 కొడుకులు పుడతారన్నమాట. ఆ విధంగా యయాతి రహస్యంగా శర్మిష్ఠ వివాహం చేసుకోవడం, పిల్లల్ని కనడం ఇదంతా కూడా దేవయానికి తెలిసి యయాతిని నిలదీస్తుందన్నమాట. ఎవరైనా సవితిని కోరుకోరు కదా, అందులోనూ శర్మిష్ఠ అంటే ఈమెకు పడదు, అందుకని నిలదీస్తుంది. యయాతి శర్మిష్ఠను వివాహం చేసుకోవడం, ఆమెకు 3 పుత్రులు కలగడం, మరి ఇదంతా కూడా సహించినటువంటి దేవయాని తండ్రి వద్దకు వెళ్ళి బాధపడుతుందన్నమాట. తండ్రితో చెబుతుంది. శుక్రాచార్యుడు అల్లుడైనటువంటి యయాతిని శపిస్తాడు. ఏమని శపిస్తాడు? యవ్వనాన్ని కోల్పోయి వెంటనే వృద్ధాప్యం నీకు కలుగుతుంది అంటాడు. నువ్వు యవ్వనంలో ఉన్నావు కదా, ఆ యవ్వనం వలనే కదా శర్మిష్ఠ వివాహం చేసుకున్నావు, అందువల్ల ఆ యవ్వనం పోయి నీకు వృద్ధాప్యం వస్తుంది అని శపిస్తాడు. అప్పుడు యయాతి మరి వాస్తవాలన్నింటినీ కూడా చెబుతాడు, వివరంగా చెప్తాడు. ఎట్లయినా యయాతి ఇప్పుడు శుక్రాచార్యునికి అల్లుడు కదా, అడిగేటప్పటికీ తనను క్షమింపు అని కోరేటప్పటికీ, శుక్రాచార్యుడిని వేడుకునేటప్పటికీ శుక్రాచార్యుడు కాస్త తగ్గుతాడన్నమాట. అప్పుడు దానికి ఒక మార్గం చెప్తాడు శుక్రాచార్యుడు. ఏమిటా మార్గం అంటే, నీ వృద్ధత్వమును నీ కుమారులలో ఎవరైనా స్వీకరించినచో నీకు మరలా యవ్వనం లభిస్తుంది అని చెప్తాడన్నమాట. ఆ శాపానికి విరుగుడు అన్నమాట అది. నీ కుమారులు ఉన్నారు కదా, ఆమెకు 3, ఈమెకి 2, వాళ్ళల్లో ఎవరైనా నీ యొక్క వృద్ధత్వాన్ని తీసుకుంటే వాళ్ళ యొక్క యవ్వనాన్ని నీకు ఇవ్వవచ్చు అంటాడు. యయాతి తన
కొడుకులను తన యొక్క వృద్ధాప్యాన్ని స్వీకరించమని కోరగా మరి కొడుకులందరినీ పిలిచాడు, తన యొక్క వృద్ధత్వాన్ని తీసుకోమని అడిగాడు. దేవయాని పుత్రులు తిరస్కరిస్తారు. మేము ఒప్పుకోము, నీ ముసలితనం మాకు అక్కర్లేదు అని అంటారన్నమాట. శర్మిష్ఠ కుమారుడైనటువంటి పూరుడు తండ్రి వృద్ధాప్యాన్ని తీసుకుంటాడు, తన యవ్వనాన్ని తన తండ్రి అయినటువంటి యయాతికి ఇస్తాడన్నమాట. ఈ విధంగా ఈ పూరుని యొక్క వంశము వారసుడిగా యయాతికి రాజ్యపాలన కొనసాగిస్తాడు. యయాతి రాజుగా రాజ్యపాలన కొనసాగిస్తాడు. చివరలో యయాతి రాజ్యమును పూరునకు అప్పగించి తాను స్వర్గానికి వెళతాడు అనేది ఈనాటి ఈ పురాణ గాథ చాలా విశిష్టమైనటువంటిది. మనం ఇలాంటి కథలను కూడా అప్పుడప్పుడు నేర్చుకోవాలి. నేర్చుకుంటే ప్రాచీన మహర్షుల యొక్క, దేవతల యొక్క, రాక్షసుల యొక్క మహాత్యాలు మనకు తెలుస్తాయి. ఓం తత్సత్.